మనలో ప్రతి ఒక్కరము అనగా సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనము సిద్ధపడాలి. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఈ సిద్ధపాటును కలిగి ఉంటారో వారు మాత్రమే ప్రభువు యొక్క మహిమను పొందుటకు సంఘమునందు ప్రయాసపడగలరు. పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచన లేనటువంటి వారు ప్రభువు యొక్క మహిమను పొందడానికి అంత ఆసక్తిని అగుపరచరు. నేడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ లోకము ప్రభువు వచ్చిన తర్వాత ఉండదన్నమాట. ప్రభువు ఆలస్యం చేస్తే, మనం మరణిస్తే మనం ఈ లోకంలో ఉండమన్నమాట. ఎటు చూసినా ప్రభువు వస్తే లోకం ఉండదు, ప్రభువు రాకముందే మనం మరణిస్తే మనం లోకంలో ఉండము. అనగా ఈ లోకము ఒక తాత్కాలికమైన ప్రాతిపదిక మీద దేవుడు నిర్మించిన తన కుమారుని యొక్క మహిమను తన చిత్తములో ఎంతమంది పొందాలి అని అనుకున్నారు దేవుడు, అంతమంది తయారయ్యేంత వరకు కూడా ఈ లోకాన్ని ఆయన ఉంచుతాడు. ఆయన అనుకున్నటువంటి వారు తన కుమారుని యొక్క మహిమను పొందిన తరువాత తన కుమారుని మరల ఈ లోకములకు పంపించి ఈ లోకంలో తయారైనటువంటి క్రీస్తు మహిమను పొందినటువంటి వ్యక్తులను ప్రభువు తనతో పాటు తీసుకొని వెళుతూ ఈ లోకాన్ని నాశనం చేసి వెళ్ళిపోతాడు అన్నమాట. తాత్కాలికమైనటువంటి ఒక లోకంలో, నాశనమునకు సిద్ధమైనటువంటి ఒక లోకంలో మనమున్నాం. మన తండ్రి అయిన దేవుడు సంఘములోనికి మనల్ని పిలిచినాడు. తాత్కాలికమైన ఈ లోకంలో ఉన్నప్పుడే శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యానికి మనం వారసులు కావాలని, హక్కుదారులు కావాలని ఆయన మనలను సంఘములను పిలిచినాడు. కనుక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, పురుషులైనా స్త్రీలైనా, ఏ కుటుంబంలో నీవు ఉన్నావో ఆ కుటుంబం యొక్క భ్రమల్లో ఉండకూడదు. ఏ సమాజములో ఉన్నావో ఆ సమాజం యొక్క భ్రమల్లోనూ ఉండకూడదు. వాస్తవికతను మనం గ్రహించవలసి ఉంది. కుటుంబంలో ఉన్నవారు ఈ కుటుంబంలో నేనున్నది కొంతకాలమే, నేను ఉండవలసింది కొంతకాలమే, ఈ సమాజంలో కూడా నేను ఉండవలసింది కొంతకాలమే. ఎన్ని కుటుంబాలు ఏర్పడలేదు, ఎన్ని కుటుంబాలు అంతరించిపోలేదు, ఎంతమంది సమాజంలోనికి ప్రవేశించలేదు, ఎంతమంది సమాజంలో నుండి వెళ్ళిపోలేదు. ఈ వాస్తవికతను గుర్తిస్తే ఏ కుటుంబంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘములో ఉన్నా మన దృష్టి అంతా కూడా సంఘాన్ని విడిచేసరికి, కుటుంబాన్ని విడిచేసరికి, సమాజాన్ని విడిచేసరికి పరలోక రాజ్యం కొరకు మనము సిద్ధపడతాం. ఇవేవి అర్థం కాకపోతే పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడలేమన్నా. నీవు పరలోక రాజ్యానికి సిద్ధపడకపోతే ఆ పక్షమందు నీ పట్ల దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క సంకల్పమును నీవు అవమానపరిచిన వాడు అవుతావు.
అవమానపరిచిన దానివి అవుతావు అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా, మీలో ఎవరైనా బాప్తిస్మం పొందినటువంటి వారు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడకపోతే, అనగా క్రీస్తు మహిమను పొందకపోతే, మీ విషయంలోని దేవుని యొక్క సంకల్పమును మీరు నిరర్ధకం చేసిన వాళ్ళు అవుతారు. మీ విషయంలోని దేవుని సంకల్పమును మీరు అవమానపరిచిన వాళ్ళు అవుతారన్నమాట. అందువలన నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్న ఇష్టం లేకపోయినా, ఆయన నిన్ను నన్ను మనలను ఏ కారణం కొరకు పిలిచినాడో ఆ కారణాన్ని, అనగా తన కుమారుని యొక్క మహిమను పొందేటువంటి ఆ కారణాన్ని మనము సాధించాలి. ఆ మహిమను మనం పొందాలి. అందుకొరకు దేవుడు మనల్ని లోకంలో నుండి సంఘములోనికి పిలిచినాడు. కనుక ఈ పిలుపును మనము లక్ష్యం ఉంచాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పిలుపును లక్ష్యముంచేటువంటి వారు ప్రతి దినములోను ప్రతి క్షణమును కూడా ఈ పిలుపునకు అనుకూలముగా మలుచుకోవడానికి ప్రయాసపడతారు. ఈ పిలుపును నిర్లక్ష్యం చేసేవాళ్ళు ప్రతి దినమును నిర్లక్ష్యం చేస్తారు. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మహిమను పొందు విషయములో ప్రతి నిమిషమును ప్రతి సమయాన్ని కూడా వాళ్ళు వ్యర్థంగా ఖర్చు పెడతారు. వ్యర్థముగా మాట్లాడి, వ్యర్థముగా జీవించి క్రీస్తు యొక్క మహిమను పొందకుండా అలా నిలిచిపోతారు. అందువలన మనము పరలోకము వెళ్ళాలి. పరలోకం వెళ్ళడానికి మనకు ఒక కాంక్ష ఉండాలన్నమాట. నేను పరలోకం వెళ్ళాలి అన్నటువంటి ఒక కాంక్ష, నేను తినాలి అన్న కాంక్ష, ఒక బిర్యానీ తినాలి అన్న కాంక్ష ఒకటి ఉందన్నమాట. ఆ బిర్యానీ తిన్నప్పుడు ఆనందిస్తాం. పెద్దవాళ్ళు అంటారు, అది ఎంత విలువైన బిర్యానీ అన్నా 4 దాటిన తర్వాత అది నరకం అన్నమాట. 4 దాటిన తర్వాత నరకం అయిపోయేటువంటి బిర్యానీ కొరకు మనం అపేక్షిస్తాం. మంచి వస్త్రములు ధరించుకోవాలన్న అపేక్ష, కాంక్ష మనలో ఉందన్నమాట. ఒక మంచి ఇల్లు నిర్మించుకోవాలన్న కాంక్ష, ఒక అపేక్ష మనలో ఉంది. మన శరీరమునకు ఏ మేరకు వసతులను సమకూర్చవలెనో ఆ మేరకు వసతులను సమకూర్చుకోవాలన్న కాంక్ష, అపేక్ష మనకుందన్నమాట. కనుక ఎవ్వరు కూడా శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం, ధనవంతుడు తన శరీరాన్ని నిర్లక్ష్యం చేయాల, అలాగుననే దరిద్రుడు సహితము తన శరీరమును నిర్లక్ష్యం చేయడం. ఎవరి స్థాయికి వారు తమ శరీరాలను ప్రేమిస్తున్నారు. అందువలన శరీరానికి అవసరమైన వాటన్నిటిని కూడా సమకూర్చి శరీరానికి పెట్టి వాళ్ళు ఆనందిస్తున్నారన్నమాట. అలాగుననే మన ఆత్మకు క్రీస్తు యొక్క మహిమ అత్యంత అవసరం. క్రీస్తు యొక్క మహిమను మనం కాంక్షించాలి. పరలోక రాజ్యం వెళ్ళాలన్నటువంటి అపేక్ష మనకు కావాలన్న, మనలో ఉండాలన్న. పరలోక రాజ్యం వెళ్ళాలి అన్నటువంటి ఈ అపేక్షను మనం కలిగి ఉంటే ఎప్పటికప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన క్రీస్తు యొక్క మహిమను పొందడానికి జాగ్రత్త పడడమే కాకుండా, క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా మనల్ని ఏవి అడ్డగిస్తున్నావు, ఏవి ఆటంకపరుస్తున్నాయి, వాటి నుండి తప్పించుకోవడానికి మనం ప్రయత్నిస్తాం అన్నమాట. అలా కాకపోతే పరలోక రాజ్యానికి మనల్ని వెళ్ళనివ్వకుండా చేస్తే అనేకమైనవి మనల్ని ఆటంకపరుస్తాయి, మనల్ని అడ్డుకుంటాయి. అంతిమంగా ప్రభువు యొక్క మహిమను మనం పొందము. ప్రభు మహిమను పొందకపోతే నీవైనా నేనైనా పరలోక రాజ్యాన్ని మనము చేరే అవకాశం లేదు. ఈ లేఖనం చాలాసార్లు మనం చదువుకున్నాం కదా. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకు తన మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి మనల్ని పిలుస్తున్నాడు. తన రాజ్యానికి, పరలోక రాజ్యం కొరకు మనల్ని పిలుస్తున్నాడు. తన మహిమ కొరకు కూడా మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట. ఆయన తన రాజ్యానికి నిన్ను పిలుచుతున్నా
నీవు పరలోక రాజ్యానికి చేరుకోవడానికి కావలసిన క్రీస్తు యొక్క మహిమను పొందకపోతే పరలోక రాజ్యానికి నీవు అర్హుడవు కాదు, అర్హురాలవు కానే కాదు. కనుక పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలి. అది మన బాధ్యత. లోకంలో ఉన్న మనుషులందరూ కూడా పరలోక రాజ్యం కొరకు ఎవరు ప్రయాసపడడం లేదు. కానీ మనమైతే పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడాలి. నేను పరలోకం వెళ్ళాలి అన్నటువంటి అపేక్ష, ఈ కాంక్ష మనం కలిగి ఉండాలి. అందువలన నేను పరలోకము వెళ్ళాలి అన్నటువంటి కాంక్షను మనం కలిగి ఉండాలి. కానీ మీలో ఎవరైనా పరలోకం వెళ్ళాలని కాంక్ష మీలో ఎవరికైనా ఉందా? నిజంగానైనా నిజంగా పరలోక రాజ్యం వెళ్ళాలి అన్న కాంక్ష మీలో ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా? ఒకసారి అటు అటు చేయి లేపండి. నిజంగానైనా నేను అడిగేది ఈ ప్రశ్న నిజంగా అడుగుతున్నా. ఊరికి అడగల. పరలోకం వెళ్ళాలి అన్న కాంక్ష ఉందా? పరలోకం వెళ్ళాలి అన్న కాంక్ష ఉంటే చాలదు. పరలోకం వెళ్ళడానికి కావలసిన క్రీస్తు యొక్క మహిమను పొందితేనే పరలోకం వెళ్ళగలం. క్రీస్తు మహిమను పొందకుండా పరలోక రాజ్యం మనం చేరలేం, వెళ్ళం. అక్కడ ఎవరు మనం చేర్చుకోరు నాయన. సాక్షాత్ యేసు ప్రభు నిన్ను తీసుకొని పోయిన యెహోవా దేవుడు దేవుడు అక్కడ చేర్చుకోడు అనమాట. యేసు ప్రభు తీసుకొని వెళ్ళడు. పరలోకం వెళ్ళాలి అన్న కాంక్ష. ఎవరు పరలోకం వెళ్ళగలరు? క్రీస్తు మహిమను పొందిన వారు మాత్రమే. ఎవరు క్రీస్తు యొక్క మహిమను పొందుతారో వారు మాత్రము పరలోకం వెళ్ళగలరు. కనుక మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు యొక్క మహిమను పొందాలి. నీవు క్రీస్తు మహిమను పొందితే తీర్పు దినమునాడు నీకు ఒక గౌరవం, నీకు ఒక ఘనత. నీవు క్రీస్తు మహిమను పొందకపోతే తీర్పు దినమునాడు నీకు అవమానం జరుగుతుంది. నీవు ఘనహీనుడు అవుతావు, ఘనహీనురాలు అవుతావు. ప్రభువు మాటలు చూడండి. ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనంలో తీర్పు దినమునాడు యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు చూడండి. రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఈ ఆశీర్వచనాన్ని చూడండి. కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా.
ఎందుకంటే క్రీస్తు యొక్క మహిమను పొందినవారు వీరు. క్రీస్తు యొక్క మహిమను పొందినవారు ఆశీర్వచనాన్ని పొందుతారు. ఈ ఆశీర్వచనం పొందడం ఒక గౌరవము, ఒక ఘనత. ఆశీర్వచనాన్ని పొందకపోతే 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, ఆశీర్వచనము శాపవచనం. ఈ శాపవచనము ఘనత గాదు, గౌరవం గాదు. ఇది అవమానం. ఇది ఘనహీనత. నిన్ను ఒక నలుగురు మంది మనుషుల మధ్య నిన్ను ఎవరైనా అవమానపరిస్తే ఆ అవమానాన్ని నీవు భరించలేవు. నిన్నెవరైనా నలుగురు మనుషులలో ఘనహీనపరిస్తే ఆ ఘనహీనతను నీవు సహించలేవు. నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నా. నలుగురు మనుషులలో నిన్నెవరైనా అవమానపరిచినారు. అవమానాన్ని నీవు భరించలేవు. అలాగే నలుగురు మనుషుల్లో నిన్నెవరైనా ఘనహీనపరిచినారు. ఘనహీనతను నీవు సహించలేవన్నమాట. కానీ కోట్ల కొలది దూతలు ప్రభువైన క్రీస్తు యేసు అలాగుననే సంఘం ప్రారంభించిన మొదలుకొని లోకాంతం వరకు ఎంతమంది సంఘములో ఉండి క్రీస్తు యొక్క మహిమను పొందినవారు ఒకవైపు, క్రీస్తు యొక్క మహిమను సంఘములో ఉండి కూడా నిరాకరించిన వారు మరొక వైపు. కోట్ల కొలది మంది, కోట్ల కొలది మంది మధ్యన నీకు అవమానము సంభవిస్తే నీవెలా భరించగలవు? నీకు ఘనహీనత కలిగితే నీవెలా సహించగలవు? మనం భరించలేము. మనం సహించలేము. అలాగని సూసైడ్ చేసుకోవడానికి కూడా వీలు లేదు. అవమానాలను భరించలేక, ఘనహీనతలను సహించలేక అనేక మంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. కానీ ఆ పరిస్థితుల్లో తీర్పు దినము నాడు అవమానం కలిగింది, ఘనహీనత కలిగింది. మనం సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా అక్కడ లేవు. ఎందుకంటే మనం శరీరాలు కాదు, ఆత్మలం. ఆత్మకు మరణం లేదు. ఆత్మకు శరీరము గనక ఉంటే శరీరాన్ని మనం చంపవచ్చు. ఆల్రెడీ శరీరం చనిపోయింది. అది మట్టి అయిపోయింది. మనం ఆత్మలుగా ప్రభువు ముందు నిలబడ్డం. అక్కడ సూసైడ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు. అవమానం కలిగింది. ఘనహీనత కలిగింది. నువ్వు ఏదైనా చేసుకోవడానికి కూడా నీకు వీలు పడదు. అందువలన శరీరంలో ఉన్నప్పుడే నీవు గౌరవాన్ని పొందడానికి, తీర్పు దినమునాడు గౌరవాన్ని పొందడానికి, నీవు ఘనముగా ఎంచబడ్డానికి శరీరాలలో ఉన్నప్పుడే, కుటుంబంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, సంఘంలో నడయాడేటప్పుడే నీవు క్రీస్తు యొక్క మహిమను పొందాలి. నేను అంతిమంగా క్రీస్తు మహిమను పొందాలి. ఎవరు క్రీస్తు యొక్క మహిమను పొందగలరు? ఎవరు క్రీస్తు మహిమను పొందగలరు? ఎవరు క్రీస్తు యొక్క మహిమను పొందగలరు? ఎవరు క్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తారో? క్రీస్తు ఆజ్ఞలను, క్రీస్తు ఆజ్ఞలను అనుసరించువారు క్రీస్తు యొక్క మహిమను పొందుతారన్నమాట. ఎవరు క్రీస్తు ఆజ్ఞలను తిరస్కరిస్తారు? తిరస్కరించడం అన్నమాట.
క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఎవరు తిరస్కరిస్తారు? వారు క్రీస్తు యొక్క మహిమను పొందరు, పొందజాలరు. నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నావా? లేక క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరిస్తున్నావా? అని ప్రశ్న చూడండి నాన్న. నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నావా? లేదా క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరిస్తున్నావా? ఈ లేఖనాన్ని చూడండి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం వలన ఏం జరుగుతుందో చూడండి. ఫిలిప్పి మొదటి అధ్యాయము చివరి వచనం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే గాక, ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించు వారికి శ్రమలొస్తాయి. అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీవు అనుసరించడం వలన శ్రమలు వస్తాయన్నమాట. ఇక్కడేం సుఖాలేమి ఉండవన్నమాట. శ్రమలను సహించగలిగేటువంటి మనస్సు, క్రీస్తుతో కూడా శ్రమలను సహించగలిగే మనస్సు నీకుందా? అనగా క్రీస్తు యొక్క మనస్సు నీకున్నదా? లేక ఈ మనసుందా? తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము. ఈ 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. ఇక్కడ అనేక విషయాలను చెప్తూ వస్తూ ఆయన 3వ వచనంలో ఇలా అన్నాడు. ఈ 3వ వచనంలో కాదండి 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరించేవారు. సుఖములను అనుభవించడం వీళ్ళ పని. సుఖములను అనుభవించడం అన్నమాట. నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి అని అనుకుంటే అనేక శ్రమలు, నీ మనస్సుకు శ్రమలు, నీ శరీరమునకు శ్రమలు. అదంత సుఖంగా ఉండదన్నమాట. కానీ క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరించడం ఎందుకు అంటే సుఖాలకు అలవాటు పడ్డవారు, సుఖములను అనుభవించడానికి ఇష్టం ఉన్నవారు క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరిస్తారన్నమాట. మాకొద్దు, నాకొద్దు ఈ ఆజ్ఞలు. క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఎవరు తిరస్కరిస్తారో వారు పూర్తిగా శరీర సంబంధమైన సుఖములను అనుభవించడానికి అలవాటు పడతారన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఎవరు అనుసరిస్తారో వారేమవుతారంటే శ్రమలను అనుభవించడానికి వాళ్ళు అలవాటు పడతారు. చూడండి ఆయన సుఖమును అనుభవించే వారు ఎవరైనా కానీ వారు క్షేమంగా ఎప్పుడు ఉండింది మనం చూడలే, మనకు తెలియదు అన్నమాట. ఒకడు సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తే వాడు త్వరగా నాశనం అయిపోతాడు, పతనం అవుతాడు. పురుషులైనా స్త్రీలైనా సుఖమును అనుభవించాలనుకున్నవారు త్వరగా నాశనం అవుతారు అన్నమాట.
శ్రమను పొందేటువంటి వారు వాళ్ళు ప్రారంభంలో శ్రమ పడవచ్చు. వాళ్ళు అభివృద్ధి చెందుతారన్నమాట. ఏ పనిలోనైనా శ్రమ పడేటువంటి వాడు ఉన్నత స్థాయిని అందుకుంటాడు. చూడండి నాయన, జిల్లా కలెక్టర్లు గాను, ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు గాను, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంటే ఏదో ఒక మారుమూల గ్రామాల్లో పుట్టి, పెరిగి, తినడానికి తిండి లేక, ధరించుకోవడానికి వస్త్రాలు లేక, అనేక అగచాట్లు పడి వారు విద్యను అభ్యసించేటప్పుడు సహితము సరిగా ఆహారం లేకుండా, సరియైన వస్త్రాలు లేకుండా ఇబ్బందులు పడి, వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఉన్నత విద్యలను అభ్యసించి వాళ్ళు ఉన్నత పదవులను అలంకరిస్తారన్నమాట. ద్రౌపది ముర్ము అని మన రాష్ట్ర మన మన దేశ ఎవరినైనా ఆమె మన దేశానికి రాష్ట్రపతి అన్నమాట. ఆమె ఎవరు అంటే ఒక ఎస్టీ మహిళ అన్నమాట. ఎస్టీ మహిళ ఒక ఉన్నతమైన స్థాయికి చేరింది. ఒక ఎస్టీ అన్నప్పుడు వాళ్ళు కోటీశ్వరులు కాదు, కనీసం లక్షాధికారులు కూడా కాదు వాళ్ళు. ఒక ఎస్టీ మహిళ ఈనాడు ఒక రాష్ట్రపతి పదవిని అలంకరించిందంటే, ఒక ఎస్టీ కుటుంబంలో పుట్టినటువంటి ఆమె ఎన్ని శ్రమలు పడి ఉంటే, ఎంత ప్రయాస పడి ఉంటే ఆ స్థాయిని అందుకుంది. అలాగే ఒక తక్కువ కులంలో పుట్టినటువంటి వ్యక్తులు సహితము ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈనాడు ఉన్నారు అంటే వాళ్ళు పడ్డ శ్రమ, ఆ శ్రమకు ఫలితము ఈరోజు వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు అగుపడతారన్నమాట. మీరు చూడండి ఆయన, వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా పేదరికంలో పుట్టినటువంటి వాళ్ళే పెద్ద పెద్ద అధికారులుగా ఉండేది. ధనవంతుల కుమారులు ఎవరు కూడా పెద్ద పెద్ద అధికారులు లేరు. వాళ్ళు రౌడీలు, వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళు రేపిస్టులు. ధనవంతుల బిడ్డలను చూడండి ఆయన, పబ్బుల్లో గడిపేవాళ్ళు వాళ్ళు. త్రాగుబోతులు, వ్యభిచారులు. వాళ్ళెవరు కూడా ఉన్నతమైన స్థాయిలో లేరన్నమాట. అనిల్ అంబానీ కొడుక్కి పెళ్లి చేసినాడు కదా నాయన, ఎన్ని వేల కోట్లతో పెళ్లి చేసినాడు ఆయన. 5,000 కోట్లతో పెళ్లి. ఏంది నాయన, వాడు ఈ చచ్చిపోతాడంట వాడు. వాడికి ఏదో అనారోగ్యం ఉంటున్నాడు, వాడు చస్తాడని తెలుసు. 5,000 కోట్లతో వివాహం అన్నమాట. అంత ధనవంతుని కుటుంబంలో పుట్టినవాడు ఎంత ఆరోగ్యంగా ఉండాలనో, కానీ చనిపోతాడని అందరూ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే, ధనవంతుల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు దరిద్రులు నాయన, దరిద్రులు అన్నమాట. యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడు ఆయన? ధనవంతుల కుటుంబంలో పుట్టినాడా, దరిద్రుల కుటుంబాల్లో పుట్టినాడు ఆయన? కదా నాయన. ఆయన మాదిరికరంగా చూపిస్తాడు ఆయన యేసు ప్రభు. నేను ఫలానా దగ్గర పుట్టినానయ్యా ఆయన అనుకోని ఉంటే ఎక్కడ పుట్టాలి? యెరూషలేము దేవాలయంలో పుట్టుండాలి ఆయన. వాస్తవానికి యెరూషలేము దేవాలయంలో మరియమ్మ ఆయన్ను ప్రసవించి ఉండాలండి. అంతటి ఉన్నతమైన వ్యక్తి. చివరికి ఆయన చూస్తే పశువుల పాకలో జన్మించినాడు. ఆయన అలా ఎందుకు జన్మించినాడు? ఆయన అంటాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడినని అన్నాడు ఆయన. అందువలన ఆయన జన్మలోనే ఒక తగ్గింపును చూపించినాడు యేసు ప్రభు. ఆయన ఒక అలాటప వ్యక్తి కాదు నాయన, తన జన్మ ఒక తగ్గింపు. అందువల్ల ఇక్కడ ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగినాడు. అపోస్తలుడు గలిలయ ప్రాంతపులో వారన్నమాట. వారందరూ విద్య లేని పామరులు. ఈనాడు ప్రపంచ దేశానికి వాళ్ళు సువార్థికులుగా, బోధకులుగా వ్యవహరిస్తున్నారన్నమాట. వారి బోధను నేడు మనం నేర్చుకుంటా ఉన్నాం. కనుక ప్రపంచాన్ని శాసించేంత క్రీస్తు బోధను వారు బోధించినారు. అనామకులు వాడు, విద్య లేని పామరులు. విద్య లేని పామరులు మాట్లాడినటువంటి ఆ మాటలు ఉందే, వాళ్ళు బోధించిన ఆ బోధ ఉందే, నేడు విద్యావంతులకు సహితం అర్థం కావలేకపోతుంది అన్నమాట. అంత ఉన్నతమైన స్థాయికి దేవుడు వాళ్ళని తీసుకువెళ్ళినారు. మనకి ఇక్కడ ఎవరైతే శ్రమ పడతారో ఆ శ్రమ ఫలితంగా వాళ్ళకు ఉన్నతమైన స్థాయిని అందుకుంటారు. ఎవరు సుఖపడతారో వాళ్ళు ఉన్నతమైన స్థాయిని ఎప్పటికీ అందుకోలేరు. వాళ్ళు అధమ పాతాళానికి అణచివేయబడతారన్నమాట. సేమ్ ఇక్కడ కూడా అంతేనాయన.
ఎవరు క్రీస్తు ఆజ్ఞలను అనుసరించడానికి శ్రమ పడతారు. శ్రమ పడతారు. ఈ శ్రమలు పొందేటువంటి వారు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడంలో ఈ శ్రమలు వచ్చిన, హింసలు వచ్చిన, శోధనలు వచ్చిన, నిందలు వచ్చిన, బాధలు వచ్చిన, అనారోగ్యం వచ్చిన, అపాయమే వచ్చిన, మేము అన్ని పరిస్థితుల్లో కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తాము అని ఒక నిర్ణయం వీళ్ళది. ఈ నిర్ణయాన్ని తీసుకున్న వాళ్ళు క్రమంగా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించే విషయంలో బహు జాగ్రత్తగా, బహు మెలకువగా, క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి, క్రీస్తును ప్రేమించి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారన్నమాట. ఈ ఆజ్ఞలను అనుసరించే కొద్దీ అవి జీవితంలో అలవాటైపోతాయి. ఒకడు దేన్ని మానుకున్నా తన అలవాటును మానుకోడనమాట. ఒక త్రాగుబోతు వాడు తన అలవాటును మానుకోడు. ఒక దొంగ వాడు తన అలవాటును మానుకోడు. ఒకడు వ్యభిచారి వాడు తన అలవాటును మానుకోడు. ఒకడు మోసగాడు వాడు తన అలవాటును మానుకోడు. ఒక వ్యక్తి ఏ అలవాటును కలిగి ఉన్నాడో ఆ అలవాటును వాడు ఎన్నటికీ మార్చుకోలేడు. మారదు కూడా. అలాగే క్రీస్తు యొక్క ఆజ్ఞలను శ్రమలు, హింసలు, నిందలు, బాధలు, శోధనలు, అనారోగ్యము, అపాయాలు ఏ పరిస్థితి వచ్చినా ఆ ఆజ్ఞలను అనుసరించేవాళ్ళు అవి వారికి అలవాటు కాగా ఈ అలవాటును వారు కూడా మార్చుకోరన్నమాట. వాళ్ళు మారరు. నేను ₹1,00,00,000 ఇస్తానన్న మారరు నేను. ₹1,00,00,000 కన్నా కూడా నాకు క్రీస్తు ఆజ్ఞలు విలువైనవి అని భావిస్తారు. అది వారికి అలవాటైపోయింది. ఈ అలవాటు మరణించేంత వరకు క్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తూనే ఉన్నారు. అనుసరిస్తారు. అందువలన ఒక 30%, 40%, 50% క్రీస్తు యొక్క మహిమను వాళ్ళు పొందుతుంటారన్నమాట. అలా గాకుండా సుఖాన్ని ప్రేమించి అక్కడన్నాడాయన. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. వీడు దేవుని ప్రేమించరు. సుఖమును అనుభవించాలనుకున్నవారు దేవుని ప్రేమించరు. క్రీస్తును సహితము ప్రేమించరన్నమాట. వాళ్ళు ప్రేమించేదంతా దేన్నంటే సుఖాన్ని. సుఖమునాయన. చూడండి మనుషులు మనుషులు ఎంత సుఖపడుతూ ఉన్నారో చూడండి. ఒకడు అబద్ధం చెప్పడంలో వాడికది సుఖమనమాట. వాని నాలుకతో అబద్ధం చెప్తుండగా అది వాడికి సుఖంగా ఉంటుందన్నమాట. ఒకడు అబద్ధికుడు అది వానికి సుఖము. ఒకడు దొంగతనం చేయడం అనేది వానికది సుఖమనమాట. వాని శరీర అవయవాలు దొంగతనం చేస్తూ ఉండగా మరింతగా దొంగతనం చేయాలి. ఇంకా ఎంత నేర్పుగా దొంగతనం చేయాలని వాళ్ళు దొంగతనం చేసి సుఖిస్తా ఉన్నారన్నమాట. ఒకడు త్రాగి సుఖిస్తా ఉన్నాడు. అనగా మత్తు పదార్థములను సేవించి ఒకడు సుఖిస్తా ఉన్నాడు. ఒకడు వ్యభిచరించి సుఖిస్తా ఉన్నాడన్నమాట. పురుషులైనా, స్త్రీలైనా. ఇతరులను బూతులాడి సుఖిస్తా ఉన్నారు. ఇతరులను దూషించి సుఖిస్తా ఉన్నారు. ఓ మంచి ఆహారాన్ని తినడం వలన సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మంచి వస్త్రాలు ధరించుకోవడం వల్ల సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. శరీరానికి, మనస్సుకి ఈ సుఖాలు ఏవేవి సుఖాలుగా ఉన్నాయో వాటన్నిటిని అనుసరించడంలో క్రీస్తు ఆజ్ఞలను కూడా తిరస్కరించేసి, నీ ఆజ్ఞలు మాకు అవసరం లేదు. మా శరీర సుఖము, మా మనస్సుకు సుఖం కావాలి అని క్రీస్తును ప్రేమించకుండా సుఖాన్ని మాత్రమే ప్రేమించి అనేక సంవత్సరాలు సంఘంలో కలుసుకుంటూ ఉన్న ఈ సుఖాన్ని ప్రేమించడం వలన క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరించి, వాటిని తృణీకరించి, ఆ ఆజ్ఞలను అతిక్రమించి, క్రీస్తు యొక్క ఆజ్ఞలకు భిన్నమైనటువంటి క్రియలను చేసి వారు ఈ సుఖాన్ని పొందుతూ ఉన్నారనమాట. ఈ సుఖపడేటువంటి వాళ్ళు ఎవరైనా నేను అంతిమంగా వీళ్ళు నాశనం అవుతున్నారు. మామూలు నాశనం కాదు, సర్వనాశనం అవుతుంది. నీవు సుఖించడానికి, మరణించిన తర్వాత నీవు సుఖించడానికి నీ శరీరం ఉండదు. నీ మనస్సేమో ఉంటుంది. సుఖం అనేది రెండింటికి సంబంధించింది. శరీరానికి సంబంధించింది, మనస్సుకు సంబంధించింది.
నీవు శరీరముతో సుఖిస్తా ఉన్నావు. మనస్సు సుఖపెట్టింది నిన్ను. శరీరము మరణించింది. నీ మనస్సుంది. నీకు శరీరం లేదు. నీ మనస్సులో ఉన్న సుఖాన్ని నీవు నెరవేర్చుకోవాలంటే నీకు శరీరం గావాలి. శరీరం లేదు. సుఖములు అలాగే మనసులో ఉన్నాయి గానీ, దాన్ని నెరవేర్చడానికి శరీరం లేదు. ఇది పెద్ద నరకం అన్నమాట. నీవు మరణించినా నీ సుఖాలు నిన్ను వదలవు. నీ మనస్సును పీడిస్తాయి. నీకు శరీరము లేనందున నీవు యాతన పడవలసి వస్తుందన్నమాట. అందువలన శరీరములో ఉన్నప్పుడే జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యమన్నమాట. సుఖములను ప్రేమించకుండా క్రీస్తును ప్రేమించడం. దేవుని ప్రేమించడు. దేవుని ప్రేమించి క్రీస్తును ప్రేమించిన వారు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి అనేక శ్రమలను అనుభవిస్తారు. నేను పరలోకం వెళ్ళాలని చేతులు లేపినారు మీరు. మంచిదే. కానీ పరలోకం వెళ్ళాలి అంటే క్రీస్తు యొక్క మహిమ కావాలి. క్రీస్తు మహిమ కావాలంటే ఏదో ఆదివారం చర్చికొచ్చినాము, బుధవారం బైబిల్ స్టడీకొచ్చినాము, ఒక ప్రత్యేకమైన క్లాసులో వచ్చి కలుసుకుంటున్నాము. అది జాంతా నహి. పరలోక రాజ్యాన్ని దేవుడివ్వడు. అట్టి వారిని యేసు ప్రభు తన వెంట పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ అవమానపడ్డాయన. ఆయన అందరిని వెంట పెట్టుకొని పోతే యేసు ప్రభువుకు అవమానం. ఎందుకంటే క్రీస్తు లోకంలోనికి వచ్చింది, లోకంలో ఒక ఏర్పాటు చేసి పరలోకం వెళ్ళింది. కారణాన్ని చూడండి. హెబ్రీ 2వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ క్రీస్తు ఏమి చేయడానికి ఈ లోకానికి వచ్చినాడో హెబ్రీ గ్రంథకర్త అక్కడ వివరించినాడు. 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. క్రీస్తు యేసు మనలను దేవుని కుమారులుగా మహిమకు తెచ్చేటువంటి కార్యక్రమంలో ఉన్నాడనమాట. మనము దేవుని కుమారులుగా, క్రీస్తు లాంటి దేవుని కుమారులుగా, అనగా క్రీస్తు యొక్క మహిమను పొందిన దేవుని కుమారులుగా మనల్ని మహిమకు తెచ్చే ఈ కార్యక్రమాన్ని ప్రభువు కలిగి ఉన్నాడు. ఎంతమందినైతే క్రీస్తు తన మహిమలోనికి మారుస్తాడో, ఎంతమంది క్రీస్తు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందుతారో, ఎంతమంది క్రీస్తు మహిమను పొందుతారో అలాంటి వారిని వెంట పెట్టుకొని పరలోకం వెళ్తాడు ఆయన. సంఘంలో ఉన్న వారిని అందరిని వెంట పెట్టుకొని వెళితే ఏమవుతుంది నాయనాడ? పరలోకంలో దేవుని దగ్గర అవమానపడవలసి వస్తుంది అన్నమాట. అందువల్ల క్రీస్తు యేసు అమాయకుడు కాదు, ఆయన అజ్ఞాని కాదు. తీర్పు దినమనాడు ఆయన విభజించి కొంతమందిని నరకానికి పంపించేసి కొంతమందిని తనతో పాటు తీసుకువెళ్తాడు. తనతో పాటు అనుమతించేటువంటి వారు ఎవరు వాళ్ళు అనగా క్రీస్తు మహిమను పొందిన వారిని అనుమతించి ఆయన వెంట పెట్టుకొని పోతాడు. అందువలన క్రీస్తు వచ్చినటువంటి ఈ పనిని ఆయన సాధించడంలో సఫలుడవుతాడు ఆయన. మనము క్రీస్తు మహిమను పొందడంలో విఫలమవుతామేమో, ఆయన సఫలుడవుతాడు. ఆయన సఫలుడవుతాడు. ఆయన సఫలుడై ఆ కార్యక్రమంలో మనం ఉంటే చాలా మంచిది అవుతుంది అన్నమాట. కనుక సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైనా, పురుషులైనా స్త్రీలైనా, పరలోకం వెళ్ళాలి అన్న కాంక్ష ఉందా? నిజంగా ఉందా? ఊరికి చేతులు లేపినారా? లేక కాంక్ష అయితే ఉందా? అందరూ చేతులు లేపినారు నాయన. పరలోకం వెళ్ళాలనే కాంక్ష ఉండొచ్చు. నేను ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్న కాంక్ష ఉండొచ్చు. నేను కాంక్ష ఉంటే సరిపోయిందా? బిల్డింగ్ కట్టుకోవడానికి ఆ స్తోమత, సామర్థ్యం కూడా ఉండాలన్నమాట. స్తోమత, సామర్థ్యం లేకుండా బిల్డింగ్ని ఎలా కట్టుకుంటాడు ఒకడు? వాడి వల్ల కానే కాదనమాట. వాడి వల్ల అది కాకపోతే జనాలు ఏం చేస్తారు ఆయన? వాడిని విక్రించరా? లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు చూడండి. 28వ వచనంలో, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా? చూచుకొనని యెడల అంటే లెక్క చూసుకొనని యెడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచి వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టును గాని కొనసాగింపలేకపోయినని అతడు చూచి ఎగతాళి చేయసాగుదురు. ఇది ఒక ఎగతాళి. కాబట్టి నీవు క్రీస్తు యొక్క మహిమను పొందగలను లేక పొందలేను, నీకు నీవుగా నిర్ణయించుకోవాలి.
నేను క్రీస్తు యొక్క మహిమను పొందగలను అని నిర్ణయించుకుంటే, నేను క్రీస్తుతో కూడా ఈ శ్రమలను అనుభవించగలను కూర్చొని లెక్కలు వేసుకోవాలి నేను. క్రీస్తు మహిమను పొందుటకు క్రీస్తుతో కూడా శ్రమ పడగలనా? నేను శ్రమ పడలేనా? నీవు క్రీస్తుతో కూడా శ్రమ పడగలిగితే, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి నువ్వు నింద పాలైన, నీకు అవమానాలు సంభవించిన, నీకు శోధనలొచ్చిన, నీకు శ్రమలు వచ్చిన, నీకు హింసలు వచ్చిన, అనారోగ్యమే వచ్చిన, అది అపాయమే వచ్చిన, నీ వారు నిన్ను వెలివేసిన, నేను క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తాను అన్నటువంటి ఈ నిర్ణయం నీలో ఉంటే, నీవు క్రీస్తుతో కూడా శ్రమ పడతావు. క్రీస్తుతో కూడా శ్రమ పడడం వలన క్రీస్తు యొక్క మహిమను నీవు పొందుతావు. క్రీస్తు యొక్క మహిమను పొందడం వల్ల తీర్పు దినమునాడు నీకొక గౌరవము, నీకొక ఘనత. ఎందుకనగా నీవు ఆశీర్వచనాన్ని పొందగలుగుతావన్నమాట. శాపవచనం కాదు. ఆశీర్వచనాన్ని పొందుతావు. కాబట్టి ఇక్కడ కూర్చొని ఒక లెక్క, నేను క్రీస్తుతో కూడా ఈ శ్రమలను అనుభవించగలనా? క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించగలనా? పరలోకం వెళ్ళాలంటే అది ఊరికే కాదు నేను. క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందాలంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. కానీ ఇప్పటి వరకు కూడా మన శరీరానికి సుఖాలను అలవరిచేసినాం అన్నమాట. మనం సుఖములను శరీరమునకు అలవరిచినాం. పనికిరాని మాటలన్నీ మాట్లాడి, నాలుకకు సుఖం, చూడకూడని దృశ్యాలను చూసి కళ్ళకు సుఖం, వినకూడని మాటలను విని చెవులకు సుఖం, చేయకూడని క్రియలను చేసి చేతులకు సుఖం, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి పాదాలకు సుఖం, అవయవాలన్నిటికీ సుఖాన్ని కలిగించున్నాము. నీ శరీరము సుఖపడడం వల్ల నీ మనసుకు సుఖం అన్నమాట. నీవు శరీరాన్ని సుఖపరచడంలో ఏం జరుగుతూ ఉందంటే నీకు తెలిసైనా నీకు తెలియకైనా నీ ప్రభువు యొక్క ఆజ్ఞలను నీవేం చేస్తున్నావు? తిరస్కరిస్తావు. ప్రభువు యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు అన్నమాట. అందువలన క్రీస్తు యొక్క మహిమను, ప్రభువు యొక్క మహిమను నీవు పొందజాలవు, పొందలేవు. పురుషులైన స్త్రీలైన ఈ మాటలు చాలా దృష్టించండి, ఈ మాటలు గ్రహించండి, ఈ మాటలు. కనుక క్రీస్తు యొక్క మహిమను పొందాలనుకున్న వారు క్రీస్తుతో కూడా శ్రమలను అనుభవించే విధముగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించారు. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరించేటువంటి వారు క్రీస్తు యొక్క మహిమను పొందకపోగా క్రీస్తు యొక్క శత్రువైన సాతాను యొక్క చెడు గుణలక్షణ స్వభావాల్లోనికి మారిపోయి సర్వనాశనం అయిపోతారు. సర్వనాశనం. ఈ లేఖనాన్ని చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఇక్కడ పేతురు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 22వ వచనంలో, 23వ వచనం, 22వ వచనం, 23వ వచనంలో మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఈ ప్రవక్త ఎవరినైనా? మన ప్రభువైన క్రీస్తు యేసు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలి? మనము అంతిమంగా మనం ఎవరి మాట వినాలి? నాయనా నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం బెటరు. రాబాక, లోపలికి రాబాక, లోపలికి రావద్దు నాయన. ప్రవక్త అయిన మన ప్రభు అయిన క్రీస్తు యొక్క మాటలు అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఎవరు చెప్పినారు నేను ఈ మాటలనే? ప్రవక్త అయిన మోషే సెలవిచ్చిన 23వ వచనంలో, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని. నువ్వు చూడండి, ఈ పదాన్ని నేను ఒక లేఖనాన్ని అనుసరించి రాసిన, సర్వనాశనం అవుతుంది. ఆ ప్రవక్త మాటలను విన్నవాళ్ళు అంటే ఆయన ఆజ్ఞలను విని అనుసరించేవాళ్ళు, ఆయన మాటలను వినని వాళ్ళు అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరించేవాళ్ళు, వాళ్ళు ఏమవుతారంటే సర్వనాశనం అవుతారు అన్నాడు. అందువలన సంఘములో ఉన్న మనము బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. నేను పరలోకం వెళ్ళాలి,
అన్నటువంటి ఒక కాంక్షణ. చేతులైతే లేపినారు మీరు. నేను పరలోకం వెళ్ళాలి అన్న కాంక్ష ఉందని చేతులు ఎత్తితే ఏం రాదు. చేతులు లేపినంత సులువుగా పరలోకం రాదు మనకు. మనం చేతులు లేపినామని దేవుడు మనకు పరలోకం ఇవ్వడనమాట. మనం చేతులు లేపినామని క్రీస్తు యేసు తనతో పాటు పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళడు. క్రీస్తు యొక్క మహిమను పొందిన వారిని మాత్రమే క్రీస్తు తనతో పాటు పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు. అలాంటి వారిని మాత్రమే తండ్రి అయిన దేవుడు ఆహ్వానిస్తాడు తన రాజ్యానికి, తన మహిమకు మనల్ని ఆహ్వానిస్తాడు. క్రీస్తు మహిమను పొందినటువంటి వారిని క్రీస్తు తీర్పు దినమునాడు విడిచి వెళ్ళిపోతాడు. ఆయన విడిచి వెళ్ళిపోతాడు. నేను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన ఈ మాటలు చూడండి. 22, 23 వచనాల్లో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభు చెప్తున్నారు ఈ మాటలు. ఆ దినమందు అంటే తీర్పు దినమునందు అనేకులు ప్రభువును చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అనేమంటాడంటే, నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమం చేసిన వారు. ఏది అక్రమమైనా, ఏది అక్రమము ఏది సక్రమమేడా? ప్రభువు యొక్క దృష్టిలో ఏది అక్రమము ఏది సక్రమం? ప్రభు యొక్క దృష్టిలో అక్రమం అనగా క్రీస్తు నామమున ప్రవచించడము, క్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొట్టడము, క్రీస్తు నామమున అనేకమైన అద్భుతములు చేయడం, ఇది సక్రమం కాదు అని అన్నాడు ప్రభు. అది అక్రమం అన్నాడు. మరి సక్రమం అంటే ఏంది? సక్రమం అనగా 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అంటే ఎవరు సక్రమైన వారు అనగా, తండ్రి యొక్క చిత్త ప్రకారము జీవించేటువంటి వారు సక్రమైనటువంటి వారు. కనుక మన విషయంలో తండ్రి యొక్క చిత్తం ఏంది నాయన? తండ్రి యొక్క చిత్తం ఏదనగా తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. కనుక తండ్రి అయిన దేవుడు మనల్ని పిలవడానికి గల కారణము క్రీస్తు యొక్క మహిమను మనం పొందడం. క్రీస్తు యొక్క మహిమను మనం పొందడం అనేది సక్రమం అన్నమాట. క్రీస్తు మహిమను సంఘములో ఎవరు పొందరో వాళ్ళు అక్రమకారులు అన్నమాట, అక్రమస్తులు అన్నమాట. అక్రమస్తులను క్రీస్తు యేసు తనతో పాటు తీసుకొని వెళ్ళడు. నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో నివ్వండి అంటాడు. మీరెవరో నాకు తెలియదు, నన్ను విడిచి పొండి అంటాడు ఆయన. కనుక అది మనకు అవమానం, అది మనకు ఘనహీనత అన్నమాట. కనుక పరలోకం వెళ్ళాలి అని అంటే నీ ఒక సక్రమైనటువంటి మార్గంలో ఉండాలి. మనము సక్రమైన మార్గములలో నడుచుకోవాలి. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. కనుక సక్రమైనటువంటి క్రీస్తు యొక్క మార్గము, ఆయన నడతను మనం అనుసరించి జీవించాలి. ఎందుకనగా క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకునే వాళ్ళు సక్రమైన మార్గంలో ఉన్నారు. క్రీస్తు ఎలా నడుచుకున్నారో అలా నడవక మనకిష్టమైనటువంటి మార్గంలో నడిస్తే అది అక్రమం అన్నమాట. కాబట్టి క్రీస్తు ఎలా నడుచుకున్నాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17, 18 వచనాల్లో క్రీస్తు యొక్క నడత దేని మీద ఆధారపడి ఉందో, ఆయన జీవితం దేని మీద ఆధారపడింది చూడండి. ప్రభు అంటాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితిరని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. కనుక క్రీస్తు ధర్మశాస్త్రంలో ఉన్న ఒక సున్న ఒక పొల్లు కూడా తప్పిపోకుండా ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి జీవించినటువంటి ఒక వ్యక్తి అనగా దేవుని ఆజ్ఞలను అనుసరించినటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్తున్నా, దేవుని ఆజ్ఞలను సంపూర్ణముగా నెరవేర్చినటువంటి ఒక వ్యక్తి క్రీస్తు. అలాగుననే క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఎవరు అనుసరించి జీవిస్తారు, ఒక 30%, 40%, 50% అయినా ఎవరు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారో వాళ్ళు సక్రమకారులు.
క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరించేవాళ్ళు, క్రీస్తు ఆజ్ఞలను అతిక్రమించేవాళ్ళు అక్రమకారులు అన్నమాట. ఈ అక్రమకారులను ఆయన తన వెంట పెట్టుకొని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళి తన తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన అవమానపడడు. ఆయన సిగ్గునొందడు అన్నమాట. ఎందుకంటే ఆయన గౌరవమైన ఒక వ్యక్తి యేసు ప్రభు. చాలా గౌరవమైన వ్యక్తిని ఆయన. పరలోకంలో గాని, భూమి మీద గాని, భూమి క్రింద ఉన్నవాళ్ళు ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలి. అంత గౌరవమైన వ్యక్తి తన తండ్రి దగ్గర తన మహిమ లేనటువంటి వారిని తీసుకొని వెళ్ళి ఆయన అవమానపడ్డాడనమాట. అందువలన అంతిమంగా మనలో ప్రతి ఒక్కరు కూడా నేను పరలోకం వెళ్ళాలి అన్నటువంటి ఈ కాంక్షను మనం కలిగి ఉండాలి. నేను పరలోకం వెళ్ళాలి. ఎలా? ఎవరు వెళ్ళగలుగుతారు? అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారన్నమాట. ఎవరు క్రీస్తు యొక్క మహిమను పొందగలరు? క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించిన వారు మాత్రమే పరలోకం వెళ్ళగలరు. వీరు మాత్రమే క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. వీరు మాత్రమే పరలోకం వెళ్ళగలరు. క్రీస్తు యొక్క ఆజ్ఞలను నువ్వు తెలియకుండా నువ్వు తెలిసైనా తిరస్కరించేసి నీవు కేవలము క్రీస్తు మహిమను పొందల, సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉందన్న. నేడు మనతో ఉన్న శరీరం ఒక రోజు ఉండదు నాయన మనతో. ఒక రాజు మరొక రాజు మీద యుద్ధానికి వెళ్ళినాడు ఆయన. యుద్ధానికి వెళ్ళేవాడికి ఏంది ధైర్యం ఏంది నాయన? యుద్ధానికి వెళ్ళేవాడికి ధైర్యం ఏంది? ఇది ఇది అర్థమవుతుంది అర్థం కాదు కానీ ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు మీరందరూ కూడా. ఈ వయసులో మీకు శరీర బలం ఉందన్నమాట. శరీర బలం ఉందన్నమాట. ఈ శరీర బలము వాడు నన్నేం చేస్తాడు, వీడు నన్నేం చేస్తాడు అనేటువంటి ఒక అతిశయాన్ని కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఎంతటి వాడొచ్చి మీ మీద ఒక గొడవ పెట్టుకున్నా మీరు జంకరు, మీరు భయపడరు, మీరు బెదిరిపోరు. శరీర బలము ఎదురుగా నిలవమంటది, పోటీ పడమంటది. నీ బలాన్ని నువ్వు నిరూపించుకొని నీవు అతిశయించే విధంగా నిన్ను చేయమంటది శరీరంలోని బలం. వాడు నన్నేం చేయలేకపోయినాడు, వీడు నన్నేం చేయలేకపోయినాడు, వాడు నా మీదకి వచ్చినాడు, నేను ఒకే దెబ్బ కొట్టినాను, వాడు భయపడి వెళ్ళిపోయినాడు, వీడు నా మీదకి వచ్చినాడు, వాడిని మరొక దెబ్బ కొట్టిన వాడు భయపడి వెళ్ళిపోయినాడు. ఇదంతా కూడా శరీర బలం. శరీర బలాన్ని బట్టి మనల్ని మనం మర్చిపోతాము. సరే, శరీర బలమే, నువ్వు బలంగా ఉన్నావు, శరీరం నీ బలం శరీరంగా ఉంది. ఎదుటివాడి మీద దాడి చేసినావు. ఈ దాడి వలన వాడు భయపడ్డాడు ఆయన. ఒకానొక రోజు నీకు అనారోగ్యం చేసింది, నీవు బలహీనుడు పోయినావు. అనారోగ్యం అంటే చూడండి ఆయన, ఏదైనా ఒక జబ్బు చేస్తే శరీరము కరిగిపోద్ది అన్నమాట. శరీరము కరిగిపోతుంది. మీరు తారు చూసినారు ఎప్పుడైనా? తారును ఒక ముద్దగా చేసి ఎండలో పెట్టండి, అదేమవుతుంది నాయన? అది కరిగిపోదు. వెన్న అది బాండల్లో పెట్టి కింద వేడి పెడితే అది కరిగిపోద్ది. అలాగునే శరీరం యొక్క బలము తారు వలె కరిగిపోద్ది, ఒక వెన్న వలె కరిగిపోద్ది. శరీర బలం కరిగిపోతే నీ శరీరంలోని కండలన్నీ మాయమైపోతాయి. కేవలం చర్మం కనబడుతుంది. చర్మం లోపల ఎముకలు కనబడతాయి అన్నమాట. ఎముకలు పైకి లేస్తారన్నమాట, పైకి లేచి దర్శనం ఇస్తారన్నమాట. కాబట్టి నీ శరీర బలము క్షీణించింది. అది వరకు నీ శరీర బలముతో ఎదుటి వారి మీద దాడి చేసినవే, భయపెట్టినవే, వారు ఇప్పుడు నిన్ను చూస్తే ఎలా ఉంటుంది నాయన? నువ్వు భయపడతావా? నువ్వు భయపెట్టలేవు నాయన, నువ్వు భయపడతావు. సహజం ఇది. నిన్ను నీవు చూసుకుంటే, ఒకప్పుడు నిన్ను నువ్వు చూసుకొని అతిశయించినావు, గర్వించినావు. ఇప్పుడు చూసుకుంటే నీకే భయం వేస్తుంది. శరీరం యొక్క కండలు తారులా కరిగిపోయినాయి. నువ్వు భయపడ నీ నీ
బలహీనతను చూసి నువ్వే భయపడతావు. నీకు నువ్వే భయపడగా ఎదుటివాడు నిన్ను భయపెట్టడం పెద్ద విశేషమే కాదు. సేమ్ నేను. మనము క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తే బలంగా ఉంటాం. ఆత్మీయంగా చాలా బలంగా ఉంటాం. కాదు గీదు అనుకోని మనము సుఖాలనే గాని అనుభవిస్తా ఉంటే మన ఆత్మ పూర్తిగా బలహీనమైపోతుంది. రాబోయేటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోలేమన్నమాట. ఎందుకంటే సర్వనాశనం మనకు రాబోతుంది. దాన్ని ఎదుర్కోలేమన్నమాట. అందువలన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, శరీరం బలంగా ఉన్నప్పుడే, నీకు ఇష్టమున్న ఇష్టం లేకపోయినా, నీకు కష్టమైన క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి అలవాటు పడాలన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి సంఘములో ఎవరు అలవాటు పడతారో ఈ అలవాటు మరణించేంత వరకు ఉంటుంది. శ్రమలొచ్చినా, నిందలొచ్చినా, బాధలొచ్చినా, ఏవొచ్చినా, అనారోగ్యం, అపాయం వచ్చినా కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి ఈ శరీరం అంగీకరిస్తుంది. శ్రమలలోనూ క్రీస్తు ఆజ్ఞలను శరీరం అంగీకరిస్తుంది. బాధలలోను, అనారోగ్యంలోను, అపాయములో కూడా ఈ శరీరము క్రీస్తు ఆజ్ఞలను అనుసరించడానికి అంగీకరిస్తుంది. చూడండి ఆయన సిలువలో ప్రభువును వేలాడవేసినారు కదా. ప్రభువును వేలాడవేసినప్పుడు ఆయన్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు యూదులు. అలాంటి సందర్భంలో ప్రభువు ఒక మాట పలికినారు సిలువలో, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. చూడండి ఆ శరీరము అలవాటు పడిపోయింది. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి 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 శరీరానికి అలవాటు అయిపోయింది. మనసుకు కూడా అలవాటు అయిపోయింది. అన్ని చిత్రహింసలు ఆయన పడుతున్నా కూడా అప్పుడు సహితము క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను క్రీస్తు ఎలాగున అలవరుచుకున్నారో అదేవిధంగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అలవరుచుకోవాలి, శరీరంతో అలవరుచుకోవాలి. ఇది కష్టమే. కానీ అపేక్ష, క్రీస్తు మహిమను పొందాలన్నటువంటి ఈ అపేక్ష నీలో ఉన్న, నాలో ఉన్న, మనలో ఎవరికి ఉన్నా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి ఎన్ని శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, హింసలు వచ్చినా మనం ఆజ్ఞలను అనుసరించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే క్రీస్తు మహిమను పొందాలి, క్రీస్తు మహిమను పొందితేనే నేను పరలోకం వెళ్ళగలను అన్నటువంటి ఒక కాంక్ష మనల్ని నడిపిస్తుంది అన్నమాట. అలా కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీలో ఎవరైనా సుఖములను అనుభవిస్తూ ఉంటే మానుకోండి. నేను చెప్తున్నా, సుఖములను అనుభవిస్తూ ఉంటే మానుకోండి. శరీరానికి సుఖము, మనసుకు సుఖము. సుఖములను అనుభవించే వాళ్ళు క్రమంగా 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 ఈ సుఖములను మానుకోండి. ఎందుకంటే ఈ సుఖములు రెండింటికి ఉంటాయన్నమాట. శరీరానికి సుఖం ఉంది, మనసుకు సుఖం ఉంది. ఈ రెండు కలిస్తేనే సుఖం అనేది నెరవేరుతుంది అన్నమాట. ఈ రెండు కలవకుండా సుఖము నెరవేరదు అన్నమాట. సుఖాన్ని అనుభవించలేరు. ఈ రెండు కలిసి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాయి, కలిసి సుఖాన్ని అనుభవిస్తున్నాయి. శరీరం మరణించేంత వరకు శరీరము మనసు కలిసి సుఖములను అనుభవిస్తున్నాయి. మరణం అనేది శరీరము నుండి, శరీరమును ఆత్మను వేరు చేస్తుంది. సుఖములను అనుభవించిన శరీరము మట్టికి మట్టిగా మారగా, సుఖములను అనుభవించేటువంటి మనస్సు ఉందే, ఆ మనస్సులో సుఖాలు అలాగే ఉన్నాయన్నమాట. మనస్సులో సుఖాలు ఉన్నాయి, కానీ సుఖాన్ని అనుభవించడానికి శరీరం లేదు. పరిస్థితి చూడండి ఆయన, మనస్సులో సుఖాలు ఉన్నాయి, సుఖాన్ని అనుభవించడానికి శరీరం లేదు. ఏం పరిస్థితి ఇప్పుడు? షుగర్ పేషెంట్స్లు ఉన్నారు నాయన. ఒక విందుకు పిలిచినారు, వెళ్ళి కూర్చున్నాము. మటన్ బిర్యానీ పెట్టినాడు, అరటిపండు పెట్టినాడు, ఒక స్వీట్ పెట్టినాడు. అన్నీ వాడికి ఇష్టమే, అన్నీ ఇష్టమే. మటన్ బిర్యానీనే దాన్ని తృప్తిగా తినలేడు. మటన్ బిర్యానీ కదా, తృప్తిగా తినలేడు. అలాగే స్వీట్ తినలేడు, అరటిపండు తినలేడు. ఏనైనా ఏం కర్మ తెలిసినదే. అది చిన్న కర్మ కాదు, అది ఒక పెద్ద దురదృష్టం అన్నమాట. మనం చేతులారా ఆ స్వీట్ తీసి ఎవరికన్నా ఇచ్చేయాలి.
ఎన్నోసార్లు ధర్మాలు చేసుంటాం. ఈ ధర్మం కూడా ఎందువలన? తినలేక ధర్మం చేయడం అన్నమాట. తినే పనైతే దాన్ని ధర్మం చేయరు. అరటిపండు తీసి ఎవరికో ఇచ్చేయాలన్నమాట. మళ్ళీ ధర్మకర్తలుగా మళ్ళీ. అదేమి లేదన్నమాట. తినలేక ఇచ్చేయడం అన్నమాట. బిర్యానీ సహితం ఒక 2 ముక్కలు పెట్టుకొని మిగతా ముక్కలన్నీ పక్కనున్న వాళ్ళకేసేయాలి. వాళ్ళు వద్దు వద్దు అంటుంటారు. వాళ్ళ మీద ప్రేమతో వేయడం కాదు. మనం తినలేక వేయడం అన్నమాట. ఎంత దౌర్భాగ్యమైనది. ఎంత దౌర్భాగ్యమైనది. సుఖాన్ని పొందాలనుకున్న షుగరు సుఖాన్ని పొందనివ్వకుండా చేస్తదండి. అలాగే శరీరాన్ని విడిచిన తర్వాత మనసులో సుఖం ఉన్నా నెరవేర్చుకోవడానికి శరీరం ఉంది. చాలా ఇబ్బంది నాయనది. చిన్న ఇబ్బంది కాదు. అందువలన శరీరాల్లో ఉన్నప్పుడే మన మనసులో ఉన్న సుఖాన్ని తీసివేసి మనసు నిండా ఏం చేయాలి మనము? మనసు నిండా క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం మనసులో నింపుకోవాలి. మన హృదయంలో క్రీస్తు యొక్క ఆజ్ఞలు నింపుకోవాలన్నమాట. ఒకని హృదయము నిండియుండు దానిని బట్టి వాని నోరు మాట్లాడుతుంది. ఒకని హృదయము నిండియుండు దానిని బట్టి వాని శరీర అవయవాలు క్రియలు చేస్తాయి. క్రీస్తు ఆజ్ఞలు నీ మనస్సులోను, నీ హృదయంలోను నీవు నింపుకుంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా నీవు మాట్లాడతావు. క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా క్రియలను చేస్తావు. క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశం ఉంది. అలా కాకుండా క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరించి లోకమును మనస్సులోను, హృదయంలోను నింపుకుంటే లోకానుసారంగా జీవించాలి. ఈ లేఖనాన్ని చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో ప్రభువు అన్నారు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. కాబట్టి చెడ్డవాడి యొక్క హృదయంలో చెడు ఉంది. ఒక సజ్జనుడి హృదయంలో ఒక మంచి ఉందన్నమాట. చెడు అనగా లోకముంది, సుఖములున్నాయన్నమాట. మంచి అనగా క్రీస్తు యొక్క ఆజ్ఞలు హృదయంలో, మనసులో ఉన్నాయన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఎవరైతే హృదయములో, మనసులో కలిగి ఉన్నారో వారందరూ కూడా సజ్జనులు. క్రీస్తు ఆజ్ఞలు దాకా హృదయములో లోకముందా? కోరికలున్నాయా? ఆశలున్నాయా? ఇచ్చలున్నాయా? సుఖాలున్నాయా? వాళ్ళు దుర్జనులన్నమాట. ఒక దుర్జనుడు, ఒక చెడ్డవాడు చెడ్డ మాటలు మాట్లాడతాడు, చెడ్డ క్రియలు చేస్తాడు. మంచివారు, సజ్జనులు మంచిగా మాట్లాడతారు, మంచి క్రియలు చేస్తారు. నీవు మంచివాడివిగా ఉండాలనుకున్నావా? మంచి దానవుగా ఉండాలనుకున్నావా? క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీ హృదయములో, నీ మనస్సులో నీవు నింపుకోవడం వలన నీవు ఒక సజ్జనుడు అవుతావు, సజ్జనురాలు అవుతావు. నీ మాటలు మంచి మాటలు, నీ క్రియలు మంచి క్రియలు. అలా కాకుండా సుఖములను హృదయంలో నింపుకున్నావా? మనసులో నింపుకున్నావా? ఆశలు, కోరికలు, ఇచ్చలను హృదయంలో, మనసులో నింపుకున్నావా? వాటిని అనుసరించే క్రమంలో క్రీస్తు యొక్క ఆజ్ఞలను తిరస్కరిస్తూ ఉన్నావా? నీవు చెడ్డవాడు, దుర్జనుడువు, దుర్జనురాలవు. ఒక దుర్జనుడు చెడ్డగా మాట్లాడతాడు, చెడ్డ క్రియలు చేస్తాడు. దుర్జనుడు కనుక నీవు సంఘములో ఒక దుర్జనుడుగా ఉంటావా? దుర్జనురాలుగా ఉంటావా? ఒక సజ్జనురాలుగా నీవు ఉంటావు. నీవు ఒక సజ్జనురాలుగా ఉంటే నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తావు. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తే క్రీస్తు మహిమను పొందుతావు. క్రీస్తు మహిమను పొందితే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీవు పాత్రురాలవు. అలా కాకుండా సుఖములు, ఆశలు, కోరికలు, ఇచ్చలతో నింపబడి నీవు నీ హృదయాన్ని వాటితో నింపుకొని చెడ్డ మాటలు పలికి చెడ్డ క్రియలు చేస్తూ ఉంటే క్రీస్తు ఆజ్ఞలను తిరస్కరించేసి, క్రీస్తు యొక్క మహిమను తిరస్కరించేసి, క్రీస్తు శత్రువైన సాతాను నీ హృదయంలోనికి స్వీకరించి చెడ్డ మాటలు పలికి చెడ్డ క్రియలు చేసి సాతాను యొక్క రూపంలోనికి మారిపోయితే సర్వనాశనం. నీ భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి ఉందన్నమాట. శరీరంలో ఉన్న జీవితం కొంతేనే. శరీరాన్ని విడిచిన తర్వాత మనం చాలా కాలం బ్రతుకుతాం, శాశ్వతంగా ఉంటాం మన ఆత్మలుగా. అందువలన పరలోకం వెళ్ళాలి అన్న కాంక్ష మనలో స్పష్టంగా కనిపించాలి. మీలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞలను మీ హృదయములలో, మీ మనస్సులలో, మన హృదయములలో, మన మనస్సులలో నింపుకోవాలి.
అందువలన క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఏవి? చూడండి, మనము క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఒక జాబితా మనం సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. అలాగనే క్రీస్తు చెప్పిన ధన్యతలు ఏవి? క్రీస్తు చెప్పినటువంటి జాగ్రత్తలు ఏవి? క్రీస్తు చెప్పినటువంటి సలహాలు ఏవి? కనుక క్రీస్తు చెప్పిన ధన్యతలు, క్రీస్తు చెప్పిన జాగ్రత్తలు, క్రీస్తు ఇచ్చిన సలహాలు, టోటల్‌గా క్రీస్తు మనకిచ్చిన ఏ ఏ ఆజ్ఞలు ఉన్నాయో వీటన్నిటిని మన హృదయాలలో, మన మనసులలో మనం నింపుకోవాలన్నమాట. కాబట్టి బుధవారం దినం నాడు మనం ఇలా అనుకున్నాం. ధన్యతలను ప్రతి ఒక్కరూ కంఠత చేయాలి. మామూలుగా కంఠత చేయడం కాదు. ఇక్కడ నిలబడి చెప్పే అంతటి విధంగా కాదు. మీరు మరణించినా కూడా మరవలేని విధంగా కంఠత చేయాలి ధన్యతలను. అలాగే జాగ్రత్తలను, అలాగే సలహాలను, ముఖ్యముగా ప్రభువు యొక్క ఆజ్ఞలను ఎన్నున్నాయో మనం జాబితా ఒక లిస్ట్ తయారు చేస్తున్నాం. ప్రభువు యొక్క ఆజ్ఞలను మనము చనిపోయినా మనం మరవకూడదన్నమాట. అంతలాగున మనం కంఠత చేయవలసింది. హృదయములో, మనసులో నింపుకోవలసి ఉంది. క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీ హృదయములో, నీ మనసులో ఉండడం వలన నీవు ఎలా మాట్లాడాలనో ఆ ఆజ్ఞలు నేర్పిస్తాయి. ఎలాంటి క్రియలు చేయాలనో ఆజ్ఞలు నేర్పిస్తాయి. అలాగుననే ఎలాగున మాట్లాడకూడదో ఆ ఆజ్ఞలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఎలాంటి క్రియలు చేయకూడదో అలాంటి క్రియలు చేయకుండా ఆజ్ఞలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఈ ఆజ్ఞలు మనల్ని కంట్రోల్ చేయడం వలన, ఆజ్ఞలు మనల్ని నడిపించడం వలన సంపూర్ణంగా మనం క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశం ఉంది. క్రీస్తు మహిమను మనం పొందగలిగితే పరలోక రాజ్యానికి మనం పాత్రులం, మనం యోగ్యులం, మనం అర్హులం అన్నమాట. కనుక పరలోక రాజ్యం వెళ్ళాలని మీలో ఎంతమంది చేతులు పైకి లేపినారో మనమందరం కూడా క్రీస్తు మహిమను పొందితేనే పరలోక రాజ్యం వెళ్ళగలిగే అవకాశం. పరలోక రాజ్యం వెళ్ళడానికి క్రీస్తు మహిమను పొందుటకు మనం చేయవలసింది క్రీస్తు యొక్క ఆజ్ఞలను మన హృదయాలలో, మనస్సులో నింపుకోవాలి. ఎందుకంటే హృదయం నిండుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. క్రీస్తు ఆజ్ఞలు హృదయంలో ఉంటే ఆజ్ఞానుసారంగా మాట్లాడుతాం. క్రీస్తు యొక్క ఆజ్ఞలు హృదయంలో, మనసులో ఉంటే ఆజ్ఞానుసారమైన క్రియలను మనం చేస్తాం. కాబట్టి ఆ క్రియలలో, ఆ మాటలలో ధన్యులం అవుతాం. క్రీస్తు మహిమను మనం పొందుతాం. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం అర్హులుగా మారుతాం. అప్పుడు పరలోకం వెళ్ళాలన్న కాంక్ష నెరవేర్చబడేటువంటి అవకాశం ఉందన్నమాట. అందువల్ల మీలో ప్రతి ఒక్కరినైనా క్రీస్తు యొక్క ఆజ్ఞలను మీ హృదయములో, మీ మనస్సులో అది స్థిరముగా ఉండే విధముగా ఈ ఆజ్ఞలను మనం కంఠత చేయవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. బుధవారం రోజు ఈ కంఠత చేసే ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నాము. కానీ పురుషుల్లో ఎవరినైనా ఈ కంఠతను అప్పగించుకునేవాళ్ళు బహు జాగ్రత్తగా ఎవరైనా కంఠత చెప్పకుండా తప్పించుకుంటారు. నీ కనుసన్నలో నుంచి తప్పించుకుంటారు జాగ్రత్తగా. అందరికి ఫోన్లు చేయి. స్త్రీలలో ఒకరు అందరిని హెచ్చరిస్తూ ఉండాలన్నమాట. అందరిని హెచ్చరించాలి. విద్య వచ్చిన వారైనా, విద్య రాని వారైనా అందరూ కంఠత చేయాల్సింది. విధిగా కంఠత చేయాల్సింది. ఎందుకంటే ఇది వరకు మన హృదయాల, మనసులో లోకం ఉంది. ఇక అది కాకుండా క్రీస్తు చెప్పిన ధన్యతలు ఉండాలి. క్రీస్తు చెప్పిన జాగ్రత్తలు ఉండాలి. క్రీస్తు ఇచ్చిన సలహాలు ఉండాలి. ముఖ్యంగా క్రీస్తు యొక్క ఆజ్ఞలు మన హృదయాల, మనసులో నిండిపోవాలి. అలాగున మీరిద్దరు బాధ్యతలను స్వీకరించి ఉన్నారు. వాటిని కొనసాగించాలి. మరి ఈ సంగతులన్నీ మీరు గ్రహించండి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఇబ్బంది ఏమి లేదు. చివరిగా క్రీస్తు యొక్క మహిమను పొందేటువంటి ఈ లక్ష్యాన్ని మనం సాధిస్తే మన తండ్రి అయిన దేవుడు మహా ఆనందిస్తాడు. మన ప్రభు అయిన క్రీస్తు యేసు సంతోషిస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా ఆనందిస్తాడు. ఒక విధంగా మనం సహితం ఆనందిస్తాము. తీర్పుని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని సమకూర్చుకుంటాము. తీర్పును మించి కూడా మనం అతిశయపడే అవకాశం ఉంది. ప్రభువుతో పాటు పరలోకం వెళ్ళే భాగ్యాన్ని మనం పొందగలం. దయచేసి ఆలోచించాలని అందరికీ మనవి చేస్తూ ముగిస్తాం. మహోపకారి, పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కుమారుని యొక్క మహిమను మేము పొంది పరలోక రాజ్యమునకు పాత్రులుగా ఎంచబడులాగున మమ్మల్ని మీరు కనికరించినందుకు కొరకు మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువు యొక్క మహిమను పొందుటకు, ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి మేము బద్ధులమైనాము. మేము నమ్ముతున్నాము. ప్రభువును ప్రేమించి
ప్రభు యొక్క అధికారమునకు మా శరీరములను సంపూర్ణంగా లోబరిచి ప్రభువుకు మేము విధేయతను కలిగి ప్రభువు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఆజ్ఞలను మేమందరము కూడా మా హృదయాలలో మా మనస్సులలో ముద్రించుకొని వ్రాయించుకొని మరణించేంత వరకు మా ప్రభు యొక్క ఆజ్ఞలను ఉచ్చరించి మా ప్రభు యొక్క ఆజ్ఞలను క్రియలుగా చేసి వాటి ద్వారా మా ఆత్మకు ప్రభు యొక్క మహిమను పొంది ప్రభు యొక్క మహిమను ప్రభువుతో కలిసి పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చే విధముగా మరింత మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా బలహీనతలు తొలగించండి, మా అపరాధములను క్షమించండి. అంటే మాలో ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యానికి అర్హులుగా యోగ్యులుగా తయారవుటకు ప్రభు యొక్క ఆజ్ఞలను ఏమాత్రము మేము తిరస్కరించి సుఖాలను అనుభవించే మనస్సును కలిగి ఉండకుండా శ్రములైన హింసలైన శోధనలైన అనారోగ్యమైన అపాయమైన ప్రభు యొక్క ఆజ్ఞలతో మేము జీవించి ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి అలవాటు చేసుకొని మరణించేంత వరకు ప్రభువునకు నమ్మకస్తులుగా మేము జీవించలాగున్నాం. మరింత కనికరాన్ని కృపను మా ఎడల విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాము. సంఘాన్ని కనికరించండి తండ్రి. సంఘ కార్యక్రమములను దీవించండి ఆయన. సంఘములో సువార్తలను తయారు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. సంఘము ద్వారా సువార్త విస్తరించడానికి మీ మహా కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘములో క్రీస్తు యొక్క మహిమను పొందులాగున క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి అనేక సత్క్రియలను సంపూర్ణ క్రియలను సంఘములో చేసి క్రీస్తు మహిమను మేము పొందినట్లుగా మరింత కృప చూపించమని వేడుకుంటున్నాం. ఏ ఏ విషయాల్లో మేము బలహీనులుగా ఉన్నామో ఆయా విషయాల్లో మీరు మాలో నివసింపజేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్యాన్ని అనుసరించి బలము పొందడానికి బలమైన కార్యములను మేము సంఘంలో చేయడానికి బలమైన మాటలను సంఘంలో మేము వినిపించడానికి మరింత సహాయం దయను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన మన్నించమని ఈ వారం అంతట్లో కూడా ప్రభు యొక్క ఆజ్ఞలతో మేము ఏకీభవించి ప్రభు యొక్క ఆజ్ఞలను ప్రేమించి ఆజ్ఞలను అనుసరించి జీవించి ఈ వారం అంతట్లో ప్రభు మహిమను ఏ శాతం మేము పొందగలమో ఆ శాతం పొందడానికి మరింత ఆసక్తిని ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి కావాల్సిన అపేక్షను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మన్నించమని తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంత వరకు కృప చొప్పున మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని సంఘ కార్యక్రమాలు దీవించమని ప్రభువు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.